హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఫ్రెండ్ సుజాత గురించి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నిజంగా దాని గురించి నాకు తెలుసుకున్నాక పూర్తిగా అసలు చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. అలాగా మీరు కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక గ్రూప్ అయితే ఉందండి. అందులో ఒక ఫ్రెండ్ బయటికి వెళ్ళినప్పుడు సుజాత వాళ్ళ అమ్మగారు కనిపించారంట. కనిపిస్తే ఇంకా మా ఫ్రెండ్ తన నెంబర్ తీసుకుందంట. తన నెంబర్ తీసుకుంటే వాళ్ళ అమ్మగారు అయితే 2 నెంబర్స్ అయితే ఇచ్చారంట. ఒకటేమో వాట్సాప్ నెంబర్ అమ్మ, ఇంకోటేమో మామూలు నెంబర్ అమ్మ అని. అయితే తనైతే తీసుకొచ్చి ఇంకా గ్రూప్లో అయితే వాట్సాప్ నెంబర్ ఒకటిను, మామూలు నెంబర్ ఒకటి అని చెప్పేసి 2 అయితే పెట్టడం జరిగింది. వాట్సాప్ నెంబర్ ఏమో గ్రూప్లో యాడ్ చేశారు. నార్మల్ నెంబర్ ఇంకా మామూలు వాట్సాప్ ఉండదు కాబట్టి మామూలు కాల్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఆ నెంబర్ అయితే పెట్టింది. పెట్టగానే ఇంకా తను నాకు సుజాత చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఇంకా నేను చాన్నాళ్ళ తర్వాత తన నెంబర్ దొరకగానే వెంటనే తనకి కాల్ చేసి అయితే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత దాని సిచ్యువేషన్ అంతా కూడా నాకు చెప్పిన తర్వాత ఎలా అనిపించిందంటే అసలు బాధపడాలా లేకపోతే ఆనందపడాలా అర్థం కాలేదు. అంత ఇదిగా అనిపించింది. కానీ దాని నుంచి మాత్రం నేనైతే చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలా కూడా మనం ఉండొచ్చు అని చెప్పేసి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సుజాతకైతే మ్యారేజ్ అయ్యి ఒక 14 సంవత్సరాల వరకు అయితే అవుతుందంట. అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి స్కూల్లో టీచర్గా అయితే వర్క్ చేస్తారంట. వాళ్ళకు వచ్చేసి జీతం వచ్చేసి 15-16 వేలు మాత్రమే వాళ్ళ హస్బెండ్కి జీతం వస్తుందంట. వీళ్ళకి 2 ఆడపిల్లలు. వీళ్ళతో పాటు వీళ్ళ మావయ్య గారు కూడా వీళ్ళతో పాటే ఉంటారంట. వాళ్ళ అత్తయ్య గారు పోయారంట, కానీ వాళ్ళ మావయ్య గారు వీళ్ళు కలిసే ఉంటారంట. అయితే తన ఫోన్ వచ్చేసి మామూలు కీప్యాడ్ ఫోన్ అనమాట. ఇంకా వాట్సాప్ నెంబర్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ది కదా. ఇంకా తను వాట్సాప్లో పెద్దగా మెసేజ్ చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ అది చాలా తక్కువ. అలా అవ్వడం వల్ల నేను తనతో కలిసి తనకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఇంకా ఫ్రెండ్స్ అంటే మనం వచ్చేసి కష్టసుఖాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటాం కదా ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు. అలాగా 10 రోజులకో 15 రోజులకో తనకి నాకు ఇద్దరికి ఖాళీ ఉన్నప్పుడు తను ఒకసారి నేను ఒకసారి అలా కాల్ చేసి అయితే మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడుకున్న క్రమంలో అప్పుడు తెలిసిందనమాట ఏంటంటే వాళ్ళ ఇంట్లో టీవీ లేదంట. అంటే ఏంటంటే టీవీ లేకపోవడం అంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, అది కూడా ఏంటంటే బాగా ఓల్డ్ టీవీ అనమాట. ఇలాంటి స్మార్ట్ టీవీలు కాకుండా ఓల్డ్ టీవీ అయితే ఉందంట. అది కూడా ఒక 2 సంవత్సరాల క్రితం అయితే కొద్దిగా రిపేర్ వచ్చిందంట. రిపేర్ వస్తే సరే చేపిద్దామని చెప్పేసి వాళ్ళు మెకానిక్కి వాళ్ళకి చూపిస్తే దాంట్లో దొరికే పార్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు అసలు అమ్మట్లేదు కదమ్మా, అవైతే రిపేర్ చేయడం అసలు కుదరదు అని చెప్పేశారంట. ఇంకా టీవీ అయితే లేదు. 2 సంవత్సరాల నుంచి టీవీ లేకపోయినా సరే అది అలాగే గడిపేస్తుందంట. అప్పుడు తన చేతిలో అసలు స్మార్ట్ ఫోన్ కూడా లేదు, జస్ట్ కీప్యాడ్ ఫోనే ఉంది. నేనైతే అడిగాను, నీకు ఇప్పుడు టీవీ లేదు, మళ్ళీ స్మార్ట్ ఫోన్ లేదు, ఏమీ లేదు, మీ హస్బెండ్ తర్వాత పిల్లలు వెళ్ళిపోతే నువ్వు టైంపాస్కి ఏం చేస్తావు, ఇంకా ఒక్కదానివే ఉంటావు కదా, మరి నీకు బోర్ కొట్టదా అని చెప్పేసి అయితే నేను అడిగాను. అడిగితే తను ఏం చెప్పిందంటే ఇంట్లో అయితే నాకు కొద్దిగా పని అయితే సరిపోతుంది, ఇంకా పని చేసుకున్న తర్వాత అయితే నేను నెలకి ఒకసారి భక్తి బుక్స్ అయితే ఉంటాయి కదండి, అలాంటి బుక్స్ అయితే ఒకటి కొనుక్కుంటుందంట. నెల 15 రోజులకి 2 నెలలకి ఒకసారి ఆ బుక్ మొత్తం అంతా పూర్తిగా చదవడం అట్లాగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే టైలర్ ఉందంట వాళ్ళ ఇంటి దగ్గరలో. ఉంటే ఆ అమ్మాయి హుక్స్ టైలర్స్ మామూలుగా కుట్టేసి తర్వాత హుక్స్ వేయడానికి ఎవరికైనా ఇస్తారు కదా, అలాంటిది 1-2 బ్లౌజులు తెచ్చుకుంటుందంట. రోజు ఒక బ్లౌజ్ కుట్టడం అలాగా చేస్తుందంట. అలాగా తనకి టైంపాస్ అయితే అయిపోతుంది అని చెప్పింది. నాకు అది అలా చెప్పాక కొద్దిగా నాకైతే అయ్యో అనిపించింది. ఎందుకంటే మనకి బేసిక్ టైంపాస్ ఆడవాళ్ళకి ఏంటంటే టీవీ లేదంటే ఫోన్లో యూట్యూబ్ చూడడం అలాంటిదే కదా. సో అవి కూడా లేదు అనేసరికి నాకు చాలా ఇది అనిపించింది. అలాగా మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంకో విషయం కూడా తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ గ్రైండర్ కానీ ఏసీ కానీ అలాంటివి ఏమీ కూడా లేవంట. పోనీ ఏసీ అంటే వదిలేయండి, ఇంకా ఫ్రిడ్జ్ గ్రైండరు ఇంకా అలాంటివి కూడా లేవు అన్నప్పుడు నాకు మరి పాలు పెరుగు అలాంటివి ఎలా యూస్ చేస్తావు ఏంటి అని చెప్పేసి అయితే నేను అడిగాను. అడిగితే మేము మార్నింగ్ పాలు తెచ్చుకుంటాం కదా, పాలు తెచ్చుకున్న తర్వాత టీ పాలు
పిల్లలకి పాలు ఇవ్వగా టీ కూడా పెట్టుకొని తర్వాత మిగతావి అయితే తోడు పెట్టుకుంటాను అని చెప్పేసి అంది. మరి నైట్ వరకు ఉంటే పులుపు వస్తుంది కదా అని చెప్పైతే నేను అడిగాను. అడిగితే లేదు పులుపు అయితే రాదు, శీతాకాలం అయితే రాదు, ఎండాకాలం అయితే వస్తుంది. అలాగా రాకుండా ఉండాలంటే నేనేం చేస్తానంటే తోడు పెట్టిన పెరుగు గిన్నె ఉంటుంది కదా, దానికైతే క్లాత్ అయితే చుట్టి దాన్ని అయితే ఒక గిన్నెలో నీళ్లు పెట్టి దాంట్లో పెడుతుందంట. ఇంకా అది పులుపు రావడం కానీ అలాంటిది అయితే ఏమీ అవ్వదంట. నేను అన్నాను ముందు రోజు ఏమైనా ఒకలా కర్రీ మిగిలినా ఏం మిగిలినా అవి ఎలాగా మరి అని చెప్పేసి అన్నాను. లేదు మేమైతే పిల్లలకి మార్నింగ్ వంట చేసేస్తాం కదా, వంట చేసిన తర్వాత అవి ఆ కర్రీస్ అలా ఆఫ్టర్నూన్ వరకు మాకు వస్తాయి. ఇంకా ఈ నైట్ అనేసరికి ఇంకా ఒక ముద్దకు పెరిగేసేసుకుంటాము. ఇంకా ప్రాణం కూడా హాయిగా ఉంటుంది కదా, సో అలా చేస్తాము. ఇంకా కావాలంటే ఇంకా ఎప్పుడైనా రేర్గా నేను ఈవినింగ్ టైం అయితే వంట చేస్తాను అని అయితే తనైతే చెప్పింది. నాకైతే చాలా అంటే చాలా జాలేసింది. తర్వాత ఏంటంటే నేను ఇంకా తనని మీది సొంత ఇల్లా లేకపోతే అద్దిల్లా అలాంటి విషయాలు కూడా తనని ఇంకా నేనేమి అడగలేదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ది కొద్దిగా ఇన్కమ్ తక్కువ కాబట్టి, సో ఇంకా అద్దింట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా ఆ విషయం అయితే ఏమీ అడగలేదు. తను మాట్లాడుతున్న క్రమంలో తనైతే చెప్పిందనమాట. ఏమనంటే మాది సొంత ఇల్లే అని చెప్పింది. నాకు తను సొంత ఇల్లు అని చెప్పగానే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి మీ వాళ్ళ ఇంట్లో టీవీ కానీ అసలు ఏమీ లేవు కదా, సొంతిల్లా అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది. తననైతే నేనైతే అడగలేదు. అయితే తనైతే చెప్పింది ఒక పెళ్ళైన 5 సంవత్సరాలకి ఏమో వాళ్ళైతే సొంత ఇల్లు అయితే కొనుక్కున్నారంట. అది కూడా వాళ్ళు ఉండడానికి ఒక 55 గజాలు ఏమో అంట. చక్కగా ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఉంటుందంట. కొద్దిగా ముందు చిన్నది వరండా లాగా అయితే ఉంటుందంట. అలాగా చిన్నగా ఉందంట. వాళ్ళు కట్టిందే కొనుక్కున్నారంట. నాకైతే చాలా అది చెప్పగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓ సొంతిల్లు ఉందా అని చెప్పేసి. అది పక్కన పెడితే ఆ సొంత ఇల్లు కాకుండా వాళ్ళకి ఇంకో ఇల్లు కూడా సొంతదే ఉందంట. ఏంటంటే అది ఒక పెళ్ళైన 10 సంవత్సరాలకైతే అది కొనుక్కున్నారంట. అది ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్ ఉండగా కొనుక్కున్నారంట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు పైన ఇంకో పోర్షన్ కూడా కట్టిస్తున్నారంట. ఏంటంటే వాళ్ళకి 2 ఆడపిల్లలు కదా, ఈ ఇల్లు ఏమో సగం సగం పిల్లలు ఇద్దరికి సగం సగం పెళ్ళైన టైంలో సగం సగం గిఫ్ట్గా ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే దాని మీద అవి అద్దెలకి ఇస్తాం కదా, అద్దె వస్తుంది కదా పిల్లలకి, ఇంకా అది కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. మన పేరెంట్స్ నుంచి మనం ఏం తెచ్చుకోకపోయినా మన పిల్లలకైతే మనం ఏదో ఒకటి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళకి ఒక వెనకాతల ఆస్తి ఉంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది అని చెప్పేసి అలాగైతే ప్లాన్ చేసి ఇప్పుడైతే పైన ఒక పోర్షన్ అయితే వేస్తున్నారంట. నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది. ఇంకొక వైపు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో దాని మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, అయ్యో వాళ్ళ ఇంట్లో కనీస అవసరాలు అలాంటివి ఏమీ లేవే అన్నట్టుగా నాకు తన మీద ఒక జాలే కలిగిన ఫీలింగ్ అయితే ఉండింది. తర్వాత అది ఇలాగా వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉంటున్న ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు కూడా ఉంది అని చెప్పినప్పుడైతే కంప్లీట్గా దాని నుంచి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. దాని దగ్గర బంగారం వచ్చేసి ఒక 7 కాసులు లోపే ఉంటుందంట. పెద్దగా వాళ్ళ హస్బెండ్ కూడా బంగారం అలాగా కొనడానికి కూడా పెద్దగా ఇష్టపడరంట. ఇంకా ఏదైనా సరే ఇంకా చిట్టీలు వేసుకోవడం అలాగా చాలా పొదుపుగా ఉండడం, ఏదైనా సరే చిట్టీలు వచ్చిన తర్వాత అలాగా భూమి కొనడానికైతే వాళ్ళ హస్బెండ్ ఇష్టపడతారంట. ఎందుకంటే మనము మన పేరెంట్స్ నుంచి ఏమీ తెచ్చుకోలేదు, మన పిల్లలకి అలా ఉండకూడదు, మన పిల్లలకి మనం కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి బ్యాక్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా అలాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి కోఆపరేషన్ అయితే వాళ్ళిద్దరిది చాలా బాగుందనిపించింది. ఎట్లా అంటే ఒక హస్బెండే కాదు ఇక్కడ వైఫ్ది కూడా చాలా చాలా అంటే చాలా కోఆపరేషన్ ఉంది. ఎందుకంటే ఒక మన ఇంట్లో ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోవడం కాదు, ఒకరోజు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఒకరోజు రిపేర్ వచ్చిందంటే మా హస్బెండ్ ప్రాణం అయితే నేను తీసేస్తాను. ఎలా అంటే పాలు విరిగిపోతాయి, పెరుగు పులుపు వచ్చేస్తుంది, తర్వాత కూరగాయలన్నీ పాడైపోతాయి, తర్వాత ఇంకా బెల్లం అలాంటివి చితక్కొట్టి ఫ్రిడ్జ్లో పెడతాను, అలాంటివన్నీ పులుపు వచ్చేస్తాయి అని చెప్పేసి అయితే మా వారి ప్రాణం అయితే నేను తీసేస్తాను. ఇంకా మెకానిక్ని తీసుకొచ్చి చూపించే వరకు కూడా వదిలిపెట్టను.
ఇంకా టీవీ అయితే నేను చూసినా చూడకపోయినా ఒకవేళ వంటగదిలో ఉన్నా సరే నేను ఒక్కదాన్నే కాదు చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే ఆ టీవీ ఆన్ చేసుకొని వచ్చి వంటగదిలో అయితే వంటతే చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తామంటే టీవీ ముందు కూర్చుంటాము, టీవీ చూస్తాము, ఫోన్ నొక్కుతూనే ఉంటాము. అట్లాగా 2 కూడా చేస్తూ ఉంటాము. అయితే నాకేంటంటే తన నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యాను అంటే కనుక మనం చిన్నప్పుడు కనుక ఫర్ సపోజ్ మన చిన్నప్పుడే కనుక చూసుకున్నట్టయితే మన దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు. పెద్దగా టీవీ కూడా కొంచెం టీవీ ఉండేది కానీ తక్కువ కాబట్టి సీరియల్స్ వచ్చే టైంకి ఈవినింగ్ అమ్మ వాళ్ళు ఆ సీరియల్స్ చూడడానికి ఇష్టపడేవాళ్ళు. ఒక గంటో 2 గంటలో చూసేవాళ్ళు. అలాగా స్క్రీన్ టైం అనేది మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళకే కానీ మనకే కానీ చాలా అంటే చాలా తక్కువ ఉండేది. ఇంకపోతే ఏసీ విషయానికి వస్తే కనుక మనము ఏసీ అన్నది కూడా ఒక నీడ్గానే మనం భావిస్తున్నాము. మా ఫ్రెండ్ ఏసీ విషయాన్ని తనని అడిగితే తనేమందంటే మాకు ఫస్ట్ నుంచి ఈ పద్ధతి అలవాటైపోయింది. మన బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అదే మనకి అలవాటైపోతుంది. అదే మన మనసుకి ప్లస్ మన శరీరానికి 2 కూడా అవే అలవాటవుతుంది. నాకేమనిపించిందంటే మనము ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మీద వాటి మీద పెట్టి లేకపోయినా మన దగ్గర ఫర్ సపోజ్ డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐల మీద కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి కాబట్టి మనము వాటి మీద కూడా ఆ ఈఎంఐ మీద పెట్టి ఈఎంఐ మీద తీసుకుంటున్నాం. అలా కాకుండా మనము అలాంటి ఈఎంఐల మీద వాటి మీద తీసుకోకుండా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మీద పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని అవి మనం పెట్టే డబ్బుని మనం దాన్ని కూడా పెట్టుబడిగా భావించి మనం ఏదైతే సొంత ఇల్లు కొనుక్కునే వరకు కూడా ఇలాంటి ఖర్చులు మనం తగ్గించుకుంటే కనుక బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇదండి మా ఫ్రెండ్ సుజాత. తను పాత పద్ధతులను అనుసరిస్తూ హస్బెండ్కి కోఆపరేటివ్గా ఉండు తను ఎంత ఆస్తిని సంపాదించుకోగలిగారు అన్నదైతే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.